హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, రీసెంట్గా చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ ఈయన ఉన్నారు కదా, ఈయన తీసుకున్న ఒక నిర్ణయం మీద వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే, మనందరికీ తెలుసు లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి, వైసీపీలో కీలక నేత, ప్రస్తుత ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ కావడమే జరిగింది. అయితే ఈ సందర్భంగా ఆయన రాజమండ్రి జైల్లో ఉంటే వాళ్ళ తండ్రి గారు పెద్దిరెడ్డి వెళ్ళటమే జరిగింది. అయితే ఈ సందర్భంగా జైల్లో కలవటానికి పెద్దిరెడ్డితో పాటు తన గన్మెన్లకి అవకాశం ఉందన్నమాట. అయితే ఈ సందర్భంలో కొన్ని సామాన్లు పెద్దిరెడ్డి గన్మెన్ పట్టుకున్నారు అని చెప్పేసి అయితే పెద్దిరెడ్డి గన్మెన్ని చిత్తూరు జిల్లా ఎస్పీ సస్పెండ్ చేయడమే జరిగింది. అయితే దీని మీద వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా తిరుపతికి సంబంధించిన బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు కదా, తిరుపతి జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు అన్నమాట. ఎందుకు ఈయన ఈ స్థాయిలో ఫైర్ అవుతున్నారు అంటే, పెద్దిరెడ్డి దాదాపు 75 సంవత్సరాలు పైబడిన ఒక వ్యక్తి, పైగా ఆయన చేతికి ఫ్రాక్చర్ అయింది. ఆయన గన్మెన్ ఏదో కొన్ని సామాన్లు పట్టుకున్నారని చెప్పేసి మీరు ఆయన గన్మెన్ని సస్పెండ్ చేశారు. ఓకే, మరి మీ ఇంట్లో అంటే ఇది నేననేది కాదు, ఆయన కరుణాకర్ రెడ్డి గారు ఆరోపిస్తుంది. ముఖ్యంగా మణికంఠ గారి ఇంట్లో ఏదైతే ఎస్పీ భవనంలో దాదాపు 10 నుంచి 15 మంది ఏఆర్ కానిస్టేబుళ్ళు ఎలాంటి అధికారికంగా కాకుండా అనాధికారికంగా పనిచేస్తున్నారు. మరి దీని మీద మీరేం సమాచారం ఇస్తారని చెప్పేసి బొమ్మన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ కావడం జరిగింది. మీరైతే ప్రభుత్వ కానిస్టేబుల్ని ఇంటి పనులకి, వంట పనులకి, బూట్లు దొరకడానికి, వీటన్నిటికీ, తోటమాల పనులకి, వీటన్నిటికి ప్రభుత్వ కానిస్టేబుల్ అనాధికారికంగా వాడుకోవచ్చు. కానీ పెద్దిరెడ్డి గన్మెన్ అధికారికంగా కేటాయించిన ఒక గన్మెన్ మానవతా దృక్పథంతో పెద్దిరెడ్డికి సాయం చేస్తే మీరు ఆయన గన్మెన్ని 3 నెలలు సస్పెండ్ చేస్తారా? అలా అయితే మీరు నిజంగా మీ ఇంట్లో దాదాపు 10-15 మంది పనిచేయట్లేదు, ఏఆర్ కానిస్టేబుల్ పనిచేయట్లేదు అంటే మీరు ఆ వీడియోలన్నింటినీ కూడా పెట్టండి అన్నట్లుగా, మీరే పనిచేస్తూ ఆ వీడియోలను పెట్టండి అన్నట్లుగా బొమ్మన కరుణాకర్ రీసెంట్గా అయితే ఎస్పీ మణికంఠకి తీవ్రస్థాయిలో తన భావాన్ని వ్యక్తపరిచారు అనమాట. అంటే మీరు నిజంగా మీ ఇంట్లో ఇంతమంది పని చేయకపోతే మీరు మీ యొక్క పనులన్నింటిని కూడా మీరే సొంతగా చేస్తూ ఒక వీడియో పెట్టండి అన్నట్లుగా బొమ్మన కరుణాకర్ రెడ్డి మణికంఠకైతే ఒక సవాల్ అయితే విసరడం జరిగింది. ఏదేమైనా కానీ పెద్దిరెడ్డికి సాయం చేసిన గన్మెన్ని సస్పెండ్ చేయడంతో తీవ్రస్థాయిలో వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని అయితే వ్యక్తమైతే చేస్తూ ఉన్నారు. ఎస్పీ మణికంఠ ఇంట్లో ఇంతమంది పనిచేయొచ్చులే కానీ ఆయన బంగ్లాలో పోలీసులు, కానీ పెద్దిరెడ్డికి ఒక చిన్న సాయం చేసిన మీరు ఎలా సస్పెండ్ చేస్తారు కానిస్టేబుల్ని, గన్మెన్ అన్నట్లుగా తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని అయితే వ్యక్తమైతే చేస్తూ ఉన్నారనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.